హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే 4:00 నుండి నైట్ 9 వరకైతే షేర్ చేస్తున్నాను. ఈరోజైతే కొంచెం ఫాస్ట్‌గానే పనులైతే స్టార్ట్ చేసేసాను. కొంచెం పన్నీర్ కర్రీ చేయాలి. అందుకనేసి ఫాస్ట్‌గా పనులనైతే చేసేసుకుంటున్నాను. వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవట్లేదు. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోనైతే లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. ఇక్కడైతే పన్నీర్ అయితే బయట పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే. మొన్న మిల్క్ ఆర్డర్ పెట్టుకుంటే 4 ప్యాకెట్స్ పగిలిపోయాయి. అందుకనేసి పన్నీర్ చేసేసాను. మళ్ళీ మనము కంప్లెయింట్ చేసేస్తే మళ్ళీ మనకు మనీ అయితే రిటర్న్ వచ్చేస్తాయి. ఏదైనా ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ దాని పిక్ తీసేసి మనము వాళ్ళకి మెసేజ్ పెడితే మన డబ్బులు మనకు వచ్చేసాయి. 2-3 డేస్ అయితే టైం పడతాయి. నేనైతే అలానే చేసేసాను. 4 ప్యాకెట్స్ మనీ అయితే రిటర్న్ వచ్చేసాయి. పన్నీర్ అయితే వేస్ట్ అవ్వకుండా పన్నీర్ కర్రీ చేసేద్దాం అనేసి ఇక్కడైతే చేసేస్తున్నాను. ఇంట్లో చేసుకున్న పన్నీర్ కాబట్టి ఎక్కువ రోజులు ఉండదనేసి ఫాస్ట్‌గా అయితే చేద్దామనేసి పన్నీర్ అయితే చేసేస్తున్నాను. పన్నీర్ బటర్ మసాలా నాకైతే చాలా ఇష్టము. పన్నీర్‌తోని ఏ రెసిపీ అయినా అంత ఇష్టంగా తినాలనిపించదు. కానీ పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ ఫ్రై రైస్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడిగా తినేటప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే టమాటా ముక్కల్ని కట్ చేసేసుకున్నాను. ఇంకా పన్నీర్‌ని అయితే కట్ చేసుకుంటున్నాను. చాలా ఎక్కువ క్వాంటిటీలోనే ఉంది. మేము మామూలుగా కొనుక్కుంటేనైతే ఇంత ఎక్కువ చేయను. ఇప్పుడైతే ఇంకా ఫ్రిడ్జ్‌లో ఉంచేస్తే పాడైపోతదనేసి మొత్తం ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. 2 లీటర్స్ మిల్క్ అయితే ఇంత పన్నీర్ అయితే వచ్చేసింది. నేను 200 పెట్టేసి మిల్క్ ఆర్డర్ పెట్టేసుకున్నాను. సో, 200 రూపీస్ పన్నీర్ అన్నట్టు ఇదైతే. ఇంకా పన్నీర్ బటర్ మసాలా కదా చేసేది. దానికోసం అయితే ఇంట్లో ప్రస్తుతానికి బటర్ లేదు. అందుకనేసి బటర్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. బటర్‌తో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎక్కువగా ఈ కర్రీలో ఆయిల్ కంటే ఎక్కువగా బటర్‌ని యూజ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి ఇప్పుడు చేద్దామనేసి చేసేసుకొని పెట్టేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు బటర్‌ని అయితే వేసేసుకుంటున్నాను. ముందుగా ఒక యాలక్కాయ, 2 లవంగాలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కల్ని వేసేసుకోవాలి. కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసేసుకోండి. ప్రస్తుతానికి నా దగ్గర షాజీరా లేదు. షాజీరా ఉంటే అది కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. టమాటా ముక్కలు కాసేపు అయితే మగ్గించుకున్నాను. మరి ఎక్కువగా అవసరం లేదు. ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకొని మనము మిక్సీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి మంచిగా మిక్సీ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకొకటి బాదం నానబెట్టేసుకున్నాను. బాదాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా బటర్ ఇంకా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా అన్నీ వేసేసుకొని మనము మిక్సీ చేసేసుకున్న టమాటా పేస్టు ఇంకా జీడిపప్పు పేస్టు 2 వేసేసుకొని ఇప్పుడు మీకు కావాల్సినంత సాల్ట్, కారము, ధనియా పౌడరు, జీలకర్ర పొడి ఇంకా గరం మసాలా అన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్‌ని కూడా వేసేసుకొని మీరు ఇది కాసేపు ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కాసేపు అయితే ఉడికించేసుకొని పెట్టేసుకోండి. మిక్సీ జార్‌లోనే కొన్ని వాటర్ పట్టేసుకొని మిగతాది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది కాసేపు ఉడికేలోపు అయితే పిండి అయితే కలుపుకొని పెట్టేసుకుంటాను. గోధుమ పిండి కాసేపు నానితే మంచిగా చపాతీలు మెత్తగా వచ్చేస్తాయి కదా! అందుకనేసి పిండి అయితే కలుపుకుంటున్నాను. చూడండి ఇది కాస్త దగ్గరకొచ్చింది. ఇలా దగ్గరకొచ్చిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసేసుకోవాలి. ఇంకా నేను క్రీమ్ వేసేస్తున్నాను. అంటే పాల మీద
మీగడ ఉంటుంది కదా! అదైతే వేసేసుకొని పన్నీర్ ముక్కలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పాల మీద మీగడ వేసేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేయకూడదు. అందుకే ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే పిండి అయితే కలుపుకొని పెట్టేసుకున్నాను. మంచిగా చూడండి సాఫ్ట్‌గా కలుపుకొని పెట్టేసుకున్నాను. ఇదొక 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా డిన్నర్‌కి చాలా టైం ఉంది కాబట్టి ఎక్కువసేపు నానితే మంచిగా మెత్తగా వస్తాయి. ఇక్కడైతే గులాబ్ జామ్ అయితే చేయమని చెప్తున్నాడు బాబు. అందుకనేసి గులాబ్ జాము కలుపుకొని పెట్టేసుకున్నాను పిండిని. వాడికి చాలా ఇష్టము. అందుకనేసి మార్నింగ్ నుండి చేయమని అడుగుతుంటే ఇప్పుడైతే చేసేస్తున్నాను. ఈ రెసిపీని అయితే మరీ అంత డీటెయిల్‌గా ఏమీ చూపించట్లేదు. ఆల్రెడీ నేను ఒకసారి వీడియోలో పోస్ట్ చేశాను. అందుకే అంత క్లియర్‌గా అయితే ఏమీ చూపియట్లేదు. గులాబ్ జామ్ చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ చేసేసుకోవాలి ఇలా బాల్స్ని, లేకపోతే మొత్తం పగులు అవుతాయి. నాకైతే కొన్ని అట్లనే అయ్యాయి. మరి కొన్ని మంచిగా సాఫ్ట్‌గా వచ్చేసాయి. పిండి కాసేపు నానితే మంచిగా వస్తాయేమో అనిపించింది. నేనైతే అప్పటికే లేట్ అయిపోయిందనేసి ఇంకా ఫాస్ట్‌గా చేసేసుకుందాం అనేసి చేసేసాను. గులాబ్ జామ్ చేసేటప్పుడు ఆయిల్ మరి ఎక్కువగా వేడవ్వక ముందే వేసేసుకోవాలి. కాసేపు మంటని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ వేయకుండా కొన్ని కొన్ని వేసేసుకుంటే మంచిగా రౌండ్ షేప్‌లో వచ్చేస్తాయి. ఇంకా షుగర్ పాకం కూడా మనము ఎంత క్వాంటిటీలో షుగర్ తీసుకున్నామో దానికంటే కొన్ని ఎక్కువగా వాటర్‌ని యాడ్ చేసి కొంచెం షుగర్ పాకం అనేది ఎక్కువగా ఉంటుంది. పీల్చుకున్న తర్వాత కూడా మనము చేసిన వెంటనే అందులో వేసేస్తే మంచిగా పీల్చుకుంటుంది. ఇంకా తొందరగా మెత్తగా అయిపోతాయి. మనము ఫ్రై చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి కాస్త గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చేంత వరకు వాటిని కదపకుండా ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడైతే విరిగిపోకుండా మంచిగా వచ్చేస్తాయి. ఇక్కడైతే గిన్నెల్ని సర్దేసుకుంటున్నాను. ఈవినింగ్ అయితే గిన్నెలు వాష్ చేసుకున్నవి మళ్ళీ వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఎన్నిసార్లు చేసినా ఈ పనులైతే తప్పవు మనకి. ఈవినింగ్ అవ్వగానే గిన్నెలు తోమాలి, మళ్ళీ వాటిని సర్దుకోవాలి. ఇదే పని. చేసిన పని చేసి చేసి చాలా విరక్తొస్తుంది. ఒక్కొక్కసారి అయితే ఒకే పని చేస్తాం కాబట్టి కొంచెం బోరింగ్‌గా అనిపిస్తుంది. అయినా కూడా తప్పదు కదా! ఇంట్లో పనులు కాబట్టి చేసుకోవడం తప్పదు. ఇక్కడైతే నైట్ డిన్నర్‌లోకి చపాతీ అయితే చేసేసుకుంటున్నాను. 2 సైడ్స్ ఆయిల్ వేసేసుకొని చపాతీ అయితే కాల్చుకుంటున్నాను. అప్పుడప్పుడైతే చపాతీయే చేస్తాను నైట్. అన్నం తినాలనిపించదు అసలెందుకో. చపాతీలనైతే హాట్ బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను. హాట్ బాక్స్‌లో పెడితే కొంచెం మెత్తగా ఉంటాయి. కొంచెం తినడానికి టైం ఉన్నప్పుడైతే హాట్ బాక్స్‌లో పెట్టేసుకుంటే మెత్తగా ఉంటాయి. అందుకనేసి ఇక్కడ చేసిన వెంటనే హాట్ బాక్స్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటాను. కావాల్సినప్పుడు తీసేసుకుంటే వేడిగా ఉంటాయి. ప్లస్ సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. ఇంకా ఈరోజు వీడియో ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ ఒకసారి వెళ్ళి వీడియోస్‌కెళ్ళి చెక్ చేయండి. మీకు యూస్‌ఫుల్‌గా ఉండే వీడియోస్ ఉంటాయి. చూడని వాళ్ళైతే ఒకసారి చూసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.